చూడండి ఇక్కడ రకరకాల పిచ్చుకలు ఇలాంటివి ఉన్నాయి. చూడండి ఇక్కడ ఇక్కడ ఇదేంటో చూడండి ఎలా ఉందో. దాని కన్ను దగ్గర చూడండి ఎలా ఉందో రెడ్గా. ఈ కోడిని చూస్తే మీకు ఆ బ్రౌన్ కలర్ కోడిని చూస్తుంటే సేమ్ అడవి కోడిలాగా ఉండదు కదా. ఇది చూడండి ఎంత ఉందో, సుమారు 10 కేజీలు అంటూ ఉంటుంది ఇది కోడిది. వీడియో స్టార్ట్ అవ్వకముందే చెప్తున్నా, మీ మొబైల్లో అయితే సౌండ్ ఎక్కువ పెట్టుకోండి. సో కోయట్లో వేలంపాట జరుగుతుందని మీకు తెలుసా, అది కూడా కోళ్ళు మీద. ఒక్కొక్క కోడి చూస్తే ఫ్రెండ్స్ మీరు చాలా ఆశ్చర్యపోతారు, అంత పెద్ద కోళ్ళు అయితే ఉన్నాయి. నేనైతే ఫస్ట్ టైం చూశాను ఆ కోళ్ళని. సో నేను చూడడమే కాదు, మీకు కూడా చూపించాలని అక్కడ వీడియో రికార్డ్ చేశాను. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, పక్కా మీకు నచ్చుతుంది ఈ వీడియో. మీరు కూడా అలాంటి కోళ్ళని నాకు తెలిసి ఫస్ట్ టైమే చూస్తుంటారు. రకరకాల పిచ్చుకలు కానీ, కోళ్ళు కానీ, కుందేళ్ళు, అలాగే మేకలు, ఇలా చాలా రకాలైతే ఉన్నాయి. నాకైతే ఒక జూ పార్క్ వెళ్ళిన ఫీలింగ్ అయితే వచ్చింది. నేనైతే ఫస్ట్ టైం చూసిన ఫ్రెండ్స్. సుమారు ఇంత పెద్ద కోళ్ళు అయితే ఉన్నాయి. ఒక్కొక్క కోడి 10 కేజీలు 15 కేజీలు కూడా ఉంటుంది. ఒక కోడి అయితే ఉంది 20 కేజీల దాకా ఉంటుంది. సో అంత పెద్ద కోళ్ళని అయితే నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. అలాగే ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్కి లైక్ చేయండి. అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా ఛానల్ కొత్త వాళ్ళ వరకు రీచ్ అవుతుంది. సో అలాగే మీకు ఒక మంచి వీడియో చూసినట్లు ఉంటుంది. ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. అలాగే వీడియో లాస్ట్ వరకు చూసి ఈ వీడియోలో మీకు ఏ కోడి కానీ పక్షి కానీ బాగా నచ్చిందో, లేదా మీరు ఫస్ట్ టైం చూసారో దాని పేరు అయితే కామెంట్ చేయండి. నాకు తెలిసి ఇలాంటి కోళ్ళని మనము అడవిల్లోనే చూసుంటాం మన పక్క, లేదంటే జూ పార్క్లో చూసుంటాం. కానీ ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్నాను. సో ప్లీజ్ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అలాగే నచ్చినట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి. సో ఇప్పుడు మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం రండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇదే అనమాట ఆ ప్లేసు. ఇక్కడే కోళ్ళు, కుందేలు ఇలాంటివన్నీ కూడా వేలంపాట వేస్తారు. సో మీరైతే మొబైల్లో ఫుల్ వాల్యూమ్ పెట్టుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే లోపల చాలా సౌండ్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ నేనైతే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను. చూడండి ఇక్కడ రకరకాల పిచ్చుకలు ఇలాంటివి ఉన్నాయి. చూడండి ఇక్కడ ఇక్కడ ఇవన్నీ కూడా వేలంపాట వేసి అమ్ముతారనమాట ఇక్కడ. చూడండి రకానికి ఒకటి ఉన్నాయి. నాకేదో ఒక జూ పార్క్ వచ్చినట్లయితే ఉంది. ఇక్కడ పెద్దవి, చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. నేనైతే వీటిని ఫస్ట్ టైం చూస్తున్నా. ఇన్ని రకాల పిచ్చుకలు కూడా ఉంటాయా అని చెప్పి నాకు ఎప్పుడే తెలుస్తుంది. ఇదేంటో చూడండి ఎలా ఉందో. ఇది నాకు తెలిసి పావురం అనుకుంటా. చూడండి ఎలా ఉందో, దాని కన్ను దగ్గర చూడండి ఎలా ఉందో రెడ్గా. సో ఇలానే చూడ్డానికి స్పెషల్గా ఉన్న వాటిని ఇక్కడైతే పెడతారనమాట వీళ్ళు. ఇవి పిచ్చుకలు, ఇవి తీసుకొని వెళ్ళిపోయి బయటి వాళ్ళు ఇళ్ళల్లో పెంచుకుంటారు. ఇది కూడా ఎంతో వెరైటీగా ఉంది. ఇదైతే నన్ను చూసి భయపడుతుంది. సో వీడియో అయితే కొంచెం లెంత్గానే ఉంటుంది ఫ్రెండ్స్, ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి. మీకు రకరకాల జంతువులు చూసినట్లు ఉంటుంది. జంతువులు, పక్షులు ఇలాంటివి చూసినట్లు ఉంటుంది. సో వీడియో లాంగ్ ఉందని మాత్రం స్కిప్ చేయకండి. స్కిప్ చేయకుండా చూస్తేనే ఇక్కడ ఏమేమి ఉన్నాయో మీకు కూడా తెలుస్తుంది. చూడండి ఇవి కూడా పావురాలు, వడ్రంగి పెట్టెలు అంటారు కదా, అదే అనుకుంటా అన్నా నేను దీన్ని. ఈ బ్లాక్గా ఉండేదాన్ని, దాని మా వైట్ కలర్ దాని ముక్కు చూడండి ఎంత పొడుగుగా షార్ప్గా ఉందో. అండ్ ఇది కూడా ఒక టైప్ ఆఫ్ పావురము. ఇవి పిచ్చుకలు. చూడండి ప్యారెట్. అట్లా పోతే ఇట్లా వస్తుంది, ఇట్లా పోతే అట్లా పోతుంది. మీకు చూపిద్దామంటే సో నేను ఇవైతే పిచ్చుకల ఏరియా అనమాట, అందులో అయితే ఏం లేవు. సో ఇప్పుడు మీకు ఇంకొక సైడు మెయిన్ వచ్చి అది ఆ ఇంట్లో ఉన్నాయి అన్నీ మొత్తం. ఇది మెయిన్ అనమాట, ఇక్కడ వేలంపాట కూడా జరుగుతుంది. సో దానికంటే ముందు ఇక్కడ చూడండి బాతులు ఉన్నాయి. బాతులు, బాతు పిల్లలు. ఇందులో ఏమున్నాయో తెలీదు.
ఇందులో అయితే కోళ్ళు ఉన్నాయి. మ్యాక్సిమం ఇక్కడ ఎక్కువ మీకు కోళ్ళే కనిపిస్తాయి. కోడి పిల్లలు, కోళ్ళు ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇలాంటి కోళ్ళు కానీ మన సైడ్ ఉంటే మనం అడవి కోళ్ళు అంటాము. సో వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దండి ఫ్రెండ్స్, లాస్ట్ వరకు అయితే చూడండి. చూడండి పుంజు ఎంత ఉందో, సుమారు ఒక 5 కేజీల దాకా ఉంటుంది ఇది పుంజు. చూడండి ఎంత ఉందో అది. ఇక్కడ ఇదే చూడండి. ఈ కోడిని చూస్తే మీకు ఆ బ్రౌన్ కలర్ కోడిని చూస్తుంటే సేమ్ అడవి కోడి లాగా ఉండదు కదా. చూడండి ఇది చూడండి ఎంత ఉందో, సుమారు 10 కేజీలు అంటూ ఉంటుంది ఇది కోడి. ఇది దీని అమ్మ ఏంది ఎంత ఉంది ఇది. ఒకసారి అయితే లాక్ ఓపెన్ చేసి చూపిస్తా. చూడండి ఎంత ఉన్నదో. దీని కళ్ళు ఎక్కడ ఉన్నాయి, కళ్ళు అయితే నాకు కనిపించలేదు. పొడుస్తుందేమో అని భయంగా ఉంది ఫ్రెండ్స్ నాకు, ఎందుకో చింతంట. ఇవి ఒక టైప్ ఆఫ్ కోళ్ళు. అయ్యో సౌండ్ స్టార్ట్ అయిపోయింది వీటిది. ప్లీజ్ మీరైతే వాల్యూమ్ కొంచెం ఎక్కువ పెట్టుకోండి. వీటి సౌండ్ అయితే నేను కట్ చేయలేను. చూడండి ఎలా ఉన్నాయి కోళ్ళు. ఇవి పావురాలు. ఇది చూడండి కోడి ఎలా ఉందో. ఇది సింగిల్గా ఉంది. ఇది కూడా నాకు తెలిసి చాలా పెద్దగా అవుతుంది అనమాట. సేమ్ దాని మాదిరి ఇది కూడా పెద్దగా అవుతుంది అనుకుంటున్నా. సేమ్ దాని చేత మాత్రం. దాని కళ్ళు చూడండి ఎంత బ్లాక్గా ఉంది. అబ్బా ఏమి సౌండ్. ఎవరికో ఆర్డర్ వచ్చినట్టున్నది, వాళ్ళు పట్టుకుంటా ఉన్నారు. ఫుల్ సౌండ్. అండ్ ఇది వచ్చి మెయిన్ది. చూడండి ఇక్కడ ఇంకా రకరకాల కోళ్ళు. ఇందులో అయితే మీకు మ్యాక్సిమం సౌండ్ ఉంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ వాల్యూమ్ అయితే కొంచెం ఎక్కువ పెట్టుకోండి. కుదిరితే హెడ్ ఫోన్స్ పెట్టుకోండి, అప్పుడే నా మాటలు నీకు వినిపిస్తాయి. చూడండి రకరకాల కోళ్ళు. మన పక్క ఇలాంటి కోళ్ళు ఉంటాయి, మనమైతే అడవి కోళ్ళు అంటాము. వీళ్ళైతే ఇలాంటి వాటిని ఇళ్ళల్లోనే పెంచుకుంటారనమాట. చూడండి ఇది చూడండి ఎంత ఉందో పుంజు. పెద్దది పుంజు, సుమారు ఒక 5 కేజీలు దాకా ఉంటుంది. 5 లేదంటే 4 కేజీలు పక్కా ఉంటుంది. ఇది ఒక కోడి, ఇది ఒకటి. సో ఇక్కడ నేను వీడియో తీయడానికి పర్మిషన్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. పర్మిషన్ తీసుకొని వీడియో చేస్తున్నా. సో ప్లీజ్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, అలాగే ఈ వీడియో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఈ వీడియో నచ్చినట్లయితే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు ఇంకా మంచి మంచి వీడియో తీయాలని చెప్పి అనిపిస్తుంది అనమాట. ఇది చూడండి, ఇది కూడా చాలా పెద్ద కోడి. ఇది పుంజు. ఇది కూడా ఒక 5 కిలోస్ దాకా ఉంటుంది. ఇది చూడండి ఎలా ఉన్నాయో కలర్ కానీ. నేను వాటి దగ్గరికి వెళ్తుంటే భయపడుతున్నాయి, అందుకే ఎక్కువ ఇంకా అరుస్తున్నాయి. సో ఈ నెట్ అనేది లేకుండా ఉంటే మీకు ఇంకా బాగా కనిపించిండు. ఇది ఓపెన్ చేసినాయంటే అవి వెళ్ళిపోతాయేమో భయం నాకు. అవి వెళ్ళిపోయినాయంటే మళ్ళీ నా జీతంలో నుంచి కట్ చేసుకుంటారు వాళ్ళు. చూడండి ఎన్ని రకాల కోళ్ళు ఉన్నాయో. సో వీడియో కొంచెం లెంత్గానే ఉంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ లాస్ట్ వరకు చూస్తేనే ఇక్కడ ఎన్ని రకాల కోళ్ళు ఉన్నాయో నేను మీకు చూపించగలుగుతాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. అలాగే మళ్ళీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇవి పావురాలు, వైట్ పావురాలు. వైట్ బ్లాక్ రెండు మిక్సింగ్ ఉన్నాయి. మీరు వాటిని హెడ్ గమనించారంటే హెడ్ దగ్గర కొంచెం ఇలా పిలక మాదిరి ఉంది. అవి అయితే కొట్టుకుంటాను చూడండి. ఎయ్ ఫోటో ఫోటో ఎయ్ ఎయ్ ఫోటో ఫోటో. నేనైతే మన పక్కనే ఇలా ఏంది వేలంపాట వేస్తారనుకుంటున్నా, కానీ కోయట్లో కూడా వేలంపాట వేస్తారని చెప్పి నాకు ఇప్పుడే తెలుస్తుంది. ఇదేదో కోళ్ళు చూడండి వెరైటీగా ఉన్నాయి. సో దీన్ని అయితే ఓపెన్ చేస్తాను చూడండి. ఈ రెండు కోళ్ళు నాకు ఈ కోడి బాగా నచ్చింది, దాని కలర్ కానీ అది
ఎంత బాగుందో చూడండి. ఇక్కడ ఇదైతే మామూలు కోళ్ళే, మన ఇంటి దగ్గర కూడా ఉంటాయి ఇలాంటివి. ఇవి అంతే. ఇది కూడా కొంచెం వెరైటీగా ఉన్నాయి చూడండి. కొంచెం వెరైటీగానే ఉన్నాయి కదా. సో ఇక్కడ నేను చూపిస్తున్న వీటిల్లో మీకు ఎక్కువ ఏది అట్రాక్టింగ్గా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇవి కూడా సేమ్ మన పక్క నార్మల్ కోళ్ళలాగే ఉన్నాయి. అండ్ ఇవి కొంచెం వెరైటీగా ఉన్నాయి మళ్ళీ. ఇందులో అయితే నాకు ఈ పెద్ద కోడి బాగా అనిపిస్తుంది, బ్లాక్ అండ్ బ్రౌన్. నేను ఇలా ఓపెన్ చేసి చూపిస్తున్నది వాళ్ళు చూసారంటే నన్ను అరుస్తారు. ఇది ఒక రకమైన కోళ్ళు. అప్పటి నుంచి అయితే ఇదే ఎక్కువ అరుస్తుండేది, ఈ కోడి ఎక్కువ అరుస్తుండేది. ఇప్పుడు నేను దీని ముందరకు వచ్చానని చెప్పి అరవట్లేదు. ఇది చూడండి ఎంత ఉందో. ఒకసారి దాని కాలు చూడండి, కాలు ఎంత ఉందో, దాని సైజు అబ్బా ఎంత ఉన్నా చూడండి. కరెక్ట్గా బోన్లో కరెక్ట్గా సరిపోయింది అది దాని సైజుకి దానికి. ఇప్పుడైతే సుమారు 10 కేజీల దాకా అయితే ఉంటుంది. సేమ్ అలాగే ఇది కూడా ఉంది. నాకైతే భయం వేస్తాను ఓపెన్ చేసేకి, అది ఏమన్నా పొడుస్తుందేమో అని. చూడండి ఎలా ఉందో, దాని కాళ్ళు చూడండి ఒకసారి. ఎవరు కొనుక్కుంటారు ఏమో తెలియదు నాకు. ఇవేందో కోళ్ళు, రోగం వచ్చిన కోళ్ళు మాత్రం ఉన్నాయి. ఇవి బొచ్చంతా ఊసిపోయి. ఇవి వైట్ కోళ్ళు. వీటిని కూడా నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా, మన ఇండియాలో ఎక్కడా చూడలేదు. మూతి నల్లగా ఉంది, వాళ్ళ బాడీ మొత్తం తెల్లగా ఉంది. ఇవి కూడా మన పక్క దొరికే మామూలు కోళ్ళే. ఇవి కూడా మన పక్క చూసినట్లే ఉన్నా నేను. అదైతే కొంచెం వెరైటీగా ఉంది, ఆ బ్లాక్ కోడి, వైట్ అండ్ బ్లాక్ కోడి. ఈ రెండు కూడా మామూలుగానే ఉన్నాయి. ఈ కోళ్ళు మీరు అక్కడ ఇందాక చూసారు, సేమ్ అవే. ఇది చూడండి, ఇది మెయిన్. ఎంతెంత ఉన్నాయో చూడండి. ఇవి అది కూర్చోండి వాటం చూడండి ఎంత ఉండదో, పెద్ద పెద్దవి. అది ఆస్ట్రిచ్ లాగా ఉన్నాయి ఒక్కొక్కటి. ఇంత కోళ్ళు ఇంత పెద్దగా ఉంటాయని నేనైతే ఫస్ట్ టైం చూస్తాను. అండ్ ఇక్కడ అన్నిటికంటే బెస్ట్ నాకు చాలా నచ్చినాయి ఇవి. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి చూడండి. ఇవి నాకైతే వీటిని ఎంత అమౌంట్ అయినా పర్లేదు కొనుక్కొని వెళ్ళిపోదాం అనిపిస్తుంది, కానీ మన దగ్గర అంత బడ్జెట్ లేదు. ఎంత క్యూట్గా ఉన్నాయి చూడండి. రెండు జోడిగా ఇప్పుడే వచ్చాయి, ఫ్రెష్గా వచ్చాయి. అంటే ఎవరో తీసుకొని వచ్చారనమాట పిల్లలు. సేమ్ మా అమ్మాయికి కూడా ఇంత ఉన్నప్పుడు వచ్చింది ఫ్రెండ్స్. పాపము ఈరోజు దాన్ని అయితే అమ్మేసాం మేము. దాన్ని కూడా మా వెంట పెట్టుకొని తీసుకొచ్చాము. ఇక్కడ వేలంపాట వేసి అమ్మేస్తారనమాట దాన్ని. మాకైతే చాలా బాధ అనిపించింది అది వెళ్ళిపోతుంటే. అండ్ ఇది ఒక టైప్ ఆఫ్ కోడి. ఇక్కడ చూడండి పావురాలు ఉన్నాయి. గేడు తీసేది వద్దులే, ఎగిరిపోతాయి మన భయము. మీరు అలాగే చూడండి ఫ్రెండ్స్. ఇవి పెద్ద కోళ్ళు. దాన్ని చూస్తుంటే నాకు భయం వేస్తుంది, అంత పెద్దగా ఉన్నాయి అవి. అండ్ ఇక్కడ మొత్తం కోళ్ళు, పావురాలు ఇలా అయితే ఉన్నాయి. ఇది మొత్తం పావురాలే. ఇదేదో పిల్ల వచ్చింది, అందుకని దీన్ని స్పెషల్గా అయితే పెట్టారు. పావురం పిల్ల ఇది. చూడండి ఎలా ఉందో, పావురం పిల్లగా ఉన్నప్పుడు ఇలా ఉంటుంది. అండ్ సో వీళ్ళు ఎక్కడ వేలం పట్టేస్తారంటే మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ చైర్స్. ఈ చైర్స్లో అయితే కోయిటీ వాళ్ళు వచ్చి కూర్చుంటారు. అండ్ వీటిల్లో నెంబర్స్ ఉన్నాయి కదా మీకు అక్కడ కనిపిస్తుంది, 18, 21, 31, 28, 8, 11, 12 అని కనిపిస్తుంది కదా. సో వాటిల్లో నుంచి తీసుకొని వచ్చి వీటిల్లో అయితే పెడతారనమాట. సో ఇక్కడ కూర్చొని వాళ్ళకి ఒక రేట్ అయితే చెప్తాడు. ఇక్కడ ఉన్న ఎవరైతే ఇదంతా మొత్తం మేనేజ్ చేస్తుంటాడో సో అతనైతే ఇక్కడ నిలబడుకొని వాళ్ళకైతే రేట్ చెప్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ అయితే పాట పాడతారు. సో నా పాట 1000 రూపాయలు, నా పాట 2000 మన సైడ్ పాడతారు కదా, సేమ్ అలా అనమాట. సో ఇక్కడ ఉండే వాళ్ళకే కాకుండా ఇందులో ఇక్కడ టిక్ టాక్ వర్కింగ్లో ఉంది కాబట్టి టిక్ టాక్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఈ రెండు వాటిల్లోనూ లైవ్ పెడతారు.
సో లైవ్లో నుంచి కూడా ఎవరైనా కావాలనుకుంటే వాళ్ళ నెంబర్ ఇచ్చి నాకు పలానా నెంబర్ కోళ్ళు లేదా పలానా నెంబర్ పావురాలు వాళ్ళైతే బుక్ చేసుకుంటారు అనమాట. సో ఇలా అయితే లైవ్ జరుగుతుంది ఇక్కడ, అదే వేలంపాట అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు మీకు సేమ్ ఇలాగే మేకలది కూడా ఉంది. సో ఆ మేకల దాంట్లో కూడా చూపిస్తా. సో ఇక్కడైతే మొత్తం పావురాలు, కోళ్ళు, ఈ పిచ్చుకలు, కుందేళ్ళు. సో మేమైతే ఇప్పుడు ఇక్కడికి తీసుకొని వచ్చింది ఇవి మా ఇంట్లో ఉన్న కోళ్ళు అనమాట. సో ఇవి ఇలా అయితే ఇక్కడ పేపర్ మీద మా సార్ది నెంబరు అండ్ అలాగే అవి ఎన్ని కోళ్ళు ఉన్నాయనేది నెంబర్ రాసేలాగా రాస్తాము. సో మా సార్ అయితే మేనేజ్ చేసుకుంటాడు, అది లైవ్ చూసుకుంటూ. మా సార్ అయితే దాన్ని ఎవరు కొన్నారు ఏంటని ఆ అమౌంట్ అంతా మా సార్ అయితే మేనేజ్ చేసుకుంటాడు అనమాట. సో మేము తెచ్చినది ఇవి అండ్ ఈ కుందేళ్ళు అయితే తెచ్చాము. కుందేళ్ళు 5 కుందేళ్ళు, ఇవి పెద్ద కోళ్ళు 3, ఇవి 27 పీసులు. ఇవైతే మేము తీసుకొని వచ్చాము ఇక్కడ వదలడానికి. సో ఎలాగ వచ్చాను కదా అని చెప్పి ఇక్కడ ఉన్న మేనేజర్ని అయితే అడిగి నేను వీడియో పర్మిషన్ తీసుకున్నాను. సో ఇప్పుడైతే నేను మీకు మేకల దాంట్లోకి చూపిస్తాను చూడండి. అలాగే ఇక్కడ వేలంపాటికి వచ్చిన వాళ్ళకి టైంపాస్గా తినడానికి ఏమైనా తాగడానికి గల ఇక్కడ ఒక చిన్న అంగడి ఉందన్నమాట. సో ఇక్కడ ఇవి మన పొద్దుతిడి గింజలు, ఇలా మ్యాగీ, కూల్ డ్రింక్స్ ఇలాంటివి అయితే దొరుకుతాయి. సో ఇక్కడ నుంచి బై చేసుకొని వాళ్ళు ఇక్కడైతే కూర్చొని తింటారు. కానీ ఇక్కడ ఏమంటే చాలా రేట్ అనేది ఉంటుంది. బయట ఒక కూల్ డ్రింక్ 1 దినార్కి వస్తే ఇక్కడ 1.5 దినార్, అంటే మీకు ఎగ్జాంపుల్కి చెప్తున్నా, అలా రేట్లు అయితే ఉంటాయన్నమాట. సో ఇప్పుడు నేను మేకల దాంట్లోకి వెళ్ళి చూపిస్తాను చూడండి. ఇదైతే మేకల్ని వేలంపాట వేసేది అనమాట. అంటే ఇక్కడ ఎక్కువ వేలంపాట వేరు, మనుషులే వచ్చి దగ్గరుండి చూసుకొని మరీ తీసుకుంటారు. ఇందులో కూడా టైప్ ఆఫ్ మేకలు అయితే ఉంటాయి. మా మేకలను కూడా మేము ఇక్కడే కొన్నాము, మళ్ళీ ఇక్కడే తెచ్చి వదిలేస్తున్నాము అమ్మడానికి. వీళ్ళు ఏమంటే సేల్ చేస్తారు, ప్లస్ మన దగ్గర నుంచి కొనుక్కొని వేరే వాళ్ళకు కూడా అమ్మి ఇస్తారనమాట. అలాంటి షాప్ ఇది, సేల్ అండ్ బయ్యింగ్ అనమాట ఇది. సో ఇప్పుడు నేను మీకు లోపలికి అయితే వెళ్ళి చూపిస్తాను చూడండి. ఎలాంటి ఇక్కడైతే ఇంకా చాలా ముద్దు మేకలు ఉంటాయి. మా మేకలు మొత్తం కూడా ఇక్కడే కొన్నాడు మా సారు. అదిగా చూడండి ఎలాంటి మేకలు ఉన్నాయో. మా మేక సౌండ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మా మేకను కూడా ఇక్కడే వదిలాము. తల్లి బిడ్డ ఎంత ముద్దుగా ఉంది చూడండి. బిడ్డ చాలా క్యూట్గా ఉంది కదా ఫ్రెండ్స్. నేను మళ్ళీ రిక్వెస్టింగ్ అడుగుతున్నా, ప్లీజ్ మీరు ఎవరైనా కొత్తగా నా వీడియోస్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీరు నా వీడియోస్కి లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్తుంది, వాళ్ళు నన్ను సబ్స్క్రైబ్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ప్లీజ్ మీరు నన్ను ఆల్రెడీ సపోర్ట్ చేయాలని చెప్పి సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి లైక్ కూడా చేసి ఇంకా ఎక్కువ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ ఆ మేక చూడండి ఎంత ముద్దుగా ఉందో. సో దగ్గరికి అయితే రావడం లేదు, భయపడుతున్నాయి. ఇది చూడండి ఇంకా ముద్దుగా ఉన్నాయి. 2 పిల్లలు ఉన్నాయి దీనికి. మీకే హాయ్ చెప్తుంది. ఇందులో కూడా ఉన్నది. మేము కూడా మా సార్ కూడా వచ్చి ఇక్కడికే, ఇందులో అయితే ఏం లేదు, మా సార్ కూడా ఇక్కడికే వచ్చి వాటిని చూసి చెక్ చేసుకొని అయితే తీసుకున్నాడు అనమాట. మా మేక ఎక్కడ ఉండాలి. ఇదైతే ఏదో మేక ఎంత బాగుందో చూడండి. చూడండి ఎట్లుందో. ఇదిగో మా మేక ఇక్కడికైతే తెచ్చి వదిలేసాము. వదిలి వెళ్ళాలంటేనే మనసు ఒప్పడం లేదు. చిన్న మేకగా ఉన్నప్పుడు మా దగ్గరికి వచ్చింది. ఎంత చిన్నగా ఉండిందంటే ఇదిగోండి, ఇంత చిన్నగా ఉన్నప్పుడైతే మా దగ్గరికి వచ్చింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంత పెద్దగా అయ్యేంతవరకు మా దగ్గర ఉండింది. సుమారు ఒక 7-8 నెలల నుంచి మా దగ్గర ఉండింది. సో ఇప్పుడు దీన్ని ఇక్కడ వదిలి వెళ్ళాలంటే మాకైతే మనసే ఒప్పడం లేదు అసలు. కానీ అది మాది కాదు కాబట్టి మేమేం చేయలేం, మా సార్ ఎలా చెప్తే అలా వినాలి కాబట్టి. సో ఇలా ఇల్లులు కూడా వేరే మేకలు వస్తే వాటిని అందులో పెట్టి, సో ఓనర్ యొక్క డీటెయిల్స్, ఆ మేక ఎవరిదైతే ఆ ఓనర్ యొక్క డీటెయిల్స్ అయితే ఇక్కడ ఒక పేపర్ పెట్టి దాని మీద రాస్తారు. సో ఎవరికైనా కొనుక్కోవాలని వచ్చిన వాళ్ళు దాంట్లో నెంబరు, ఆ మేక ఎన్ని ఇయర్స్, దాంట్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకొని దాని మేకను కూడా ఎత్తుకొని చూసి టచ్ చేసి చూసి కావాలనుకుంటే ఆ ఓనర్ నెంబర్ ఉంటుంది కదా, ఆ ఓనర్ నెంబర్కి అయితే కాల్ చేసి రేట్ ప్రైస్ మాట్లాడుకొని వాళ్ళైతే కొనుక్కుంటారనమాట. ఇవన్నీ కూడా అలాంటి ఇల్లులే. సో ఇందులో అయితే ఏం లేవు, అటు సైడ్ ఉన్నాయి చూపిస్తాను మీకు. ఖాళీ కూడా చూపించాలి కాబట్టి చూపిస్తున్నా. ఇందులో అయితే ఏం లేవు చూసుకోవచ్చు. ఇటు సైడ్ అయితే కొన్ని ఉన్నాయి, చాలా లేవు, 1-2 ఉన్నాయి. ఇది కూడా ఖాళీనే. ఇది ఒక్కటి ఉందంతే, ఇది చాలా పెద్దగా ఉంది.
దగ్గరకు వస్తుంది. ఇతనే అనమాట ఇక్కడ మేనేజరు. వీటన్నిటిని మేకల్ని చూసుకొని ఎవరైనా కొనడానికి వచ్చిన వాళ్ళకి మేకను చూపించి వాళ్ళ డీటెయిల్స్, వాటి డీటెయిల్స్, ఓనర్ డీటెయిల్స్ అన్నీ ఇతనే అయితే ఇస్తుంటాడు అనమాట. మేము వచ్చినా కూడా చాలా బాగా మాట్లాడతాడు, చాలా ఫ్రెండ్లీగా అయితే ఉంటాడు. సో ఈ షాప్ పేరు అయితే ఇది. మీకు బయట సరిగా చూపించిండొచ్చు అంటే కనిపించిండదు. ఈ షాప్ అయితే ఇదే అనమాట. ఇక్కడ ఓన్లీ మేకలు మాత్రమే ఉంటాయి, చిన్న మేకలు, పెద్ద మేకలు అలా. సో ఈ బండి అయితే అతందే, బాగీ బండి అంటారు దీన్ని, బాగీనో అంటారు. ఈ బండి అయితే అతందే. సో మేము వచ్చిన వర్క్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఆ కోళ్ళని, కుందేళ్ళని అన్నీ అప్పచెప్పేసాము. మెయిన్ మా మేకను కూడా అప్పచెప్పేసాము. చాలా బాధగా ఉంది. సో ఈ ఏరియా పేరు వచ్చేసి చెప్ది. ఈ ఏరియాలో మొత్తం ఆవులంట, మేకలు, కోళ్ళు ఇలాంటివి ఇవన్నీ కూడా దొరికే ఏరియా అనమాట. ఇక్కడ ఇండ్లు ఏమి ఉండవు. కోయిటి వాళ్ళు ఇక్కడ స్టే అయితే చేయరు, జస్ట్ వస్తుంటారు, వాళ్ళకి కావాల్సిన పని చూసుకొని వెళ్ళిపోతారు. చూడండి ఆ బండి ఎలా వెళ్తున్నారు. సో అతనికైతే ఇక్కడ డ్యూటీ టైం అయిపోయింది. మేమే కాల్ చేసి మరి నమ్మన్నాము. చాలా ముందే అయితే అతని డ్యూటీ అయితే వెళ్ళిపోయింది అనమాట. కాల్ చేసింటే పాపం మా కోసమే వచ్చాడు. సో అతని నెంబర్ అయితే అక్కడ బ్యానర్ మీద ఉంటుంది. మేము ఎప్పుడు ఏ టైంలో వచ్చినా కాల్ చేసినా కూడా వెంటనే వచ్చేస్తాడనమాట. సో ఫ్రెండ్స్, ఇదే ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అలాగే నేను చూపించిన ఈ కోళ్ళు, పిచ్చుకలు, మేకలు వాటిల్లో మీకు ఏదైతే ఎక్కువ నచ్చిందో, బాగా ఇష్టపడినారో మీరు, సో ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ మర్చిపోద్దు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.